హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్లో వచ్చేటటువంటి మంచి మంచి కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఏ సినిమా అయితే టాప్ లో ఉందో ఆ టాప్ లో ఉన్న సినిమా రికార్డులను బద్దలు కొట్టడానికి మన టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ హీరోలందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఏంటంటే టాప్ లో ఉన్న సినిమా ఏంటంటే టాలీవుడ్ కి సంబంధించి మన యొక్క బాహుబలి 2 సినిమా అనేది టాప్ లో ఉంది. అయితే ఇప్పుడు ఆ సినిమా రికార్డుల్ని పుష్ప 2 సినిమా బద్దలు కొట్టి నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆ పుష్ప 2 సినిమా రికార్డులు బద్దలు కొట్టడానికి మన టాలీవుడ్ లో సూపర్ 6 హీరోలందరూ కూడా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే, సినిమా రికార్డుల గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వచ్చిందంటే చాలు, సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయంతో సంబంధం లేకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెనింగ్ టు దుమ్ము రేపుతాయి. మినిమం పవన్ కళ్యాణ్ సినిమా అంటే 200 కోట్లు పక్కాగా వసూలు చేస్తుంది. అయితే పుష్ప 2 లాంటి ఒక హిట్ సినిమాని బీట్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే క్రేజ్ ఉంటే సరిపోదు, హిందీలో కూడా క్రేజ్ కావాలి. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు కూడా హిందీ నుంచి పెద్దగా క్రేజ్ లేదని చెప్పుకోవాలి. అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం దేశ రాజకీయాలని సైతం సాధించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి కూడా ఇమేజ్ ఆటోమేటిక్ గా పెరిగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ సినిమాకి హిందీలో కూడా కనీసం క్రేజ్ వస్తే ఖచ్చితంగా పుష్ప 2 రికార్డుల్ని బద్దలు కొట్టే సత్తా ఉన్న సినిమా పవన్ కళ్యాణ్దే అవుతుంది. ఇక నెంబర్ 2, ఇది కూడా మెగా ఫ్యామిలీ వస్తున్నటువంటి ఒక భారీ బడ్జెట్ మూవీ. ఇప్పటికే రామ్ చరణ్ కి RRR సినిమా వలన మంచి క్రేజ్ ఏర్పడింది. ఆయనకు ఫ్యాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ ఉంది. అయినప్పటికీ కూడా రామ్ చరణ్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో రామ్ చరణ్ కూడా చాలా నిరాశపడ్డాడు. ఎలాగైనా సరే ఈ బాధని త్వరగా మర్చిపోవాలని చెప్పేసి గేమ్ చేంజర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత కనీసం 3 నెలలు కూడా గడవక ముందే తాను తీస్తున్నటువంటి మరొక సినిమా పెద్ది ఫస్ట్ షాట్ రిలీజ్ చేశాడు. అయితే ఈ పెద్దికి సంబంధించి ఫస్ట్ షాట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ తీసినటువంటి గేమ్ చేంజర్ సినిమాని మర్చిపోయేలా ఉంది. ఒకవేళ ఈ సినిమా గనక హిట్ అయితే కంపల్సరిగా మన యొక్క రామ్ చరణ్ ఏంటంటే పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టగలడు. అది కూడా పుష్ప 2 లాగే ఉంటాడు కాబట్టి. ఈ సినిమాలో రామ్ చరణ్ యొక్క లుక్ చూసుకుంటే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ లుక్ కంటే మరీ దారుణంగా, మరీ వైలెంట్ గా, మరీ డీ గ్లామరస్ గా ఉంటుంది. ఈ సినిమా గనక హిట్ అయితే పక్కా మాస్ సినిమా కాబట్టి 100% పుష్ప 2 సినిమా రికార్డుల్ని ఈజీగా బద్దలు కొడుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ సినిమా, అది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమానే. అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడే. అయితే పుష్ప 3 సినిమా కూడా ఈ పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 2కి సీక్వెల్ కాబట్టి ఆల్రెడీ పుష్ప 2 అనేది చాలా భారీ హిట్ అయింది కాబట్టి ఆ యొక్క ఓపెనింగ్స్ తోని, ఆ యొక్క క్రేజ్ తోని ఏంటంటే సుకుమార్ గారి ప్లానింగ్ తోని ఖచ్చితంగా పుష్ప 3 కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చి మళ్ళీ పుష్ప 2 సినిమా యొక్క రికార్డుల్ని పుష్ప 3 కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. కానీ ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ఏంటంటే ఎవరి సినిమా రికార్డ్స్ ని వాళ్ళే బద్దలు కొడితే పెద్ద కిక్ ఏముంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పుష్ప 2 సినిమా రికార్డుల్ని పుష్ప 3 బద్దలు కొట్టక ముందే మరొక హీరో బద్దలు కొడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఇక నెంబర్ 4, పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఉన్న హీరో ఎవరంటే మన యొక్క ప్రభాస్. ప్రభాస్ తీస్తున్నటువంటి రాజా సాబ్ సినిమా లుక్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఈ లుక్స్ చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చేయనటువంటి ఒక కామెడీ రోల్, అదే విధంగా ఒక హర్రర్ రోల్ 2 కలిపి చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ మల్టీ స్టార్. ఇవన్నీ కూడా సినిమాకి భారీ హైప్ని తీసుకొస్తున్నాయి. అదే విధంగా ప్రభాస్ కి ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఒక దిమ్మ తిరిగేటటువంటి క్రేజ్ ఉంది కాబట్టి ఈజీగా ప్రభాస్ సినిమా ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా సరే ఈజీగా పుష్ప 2 రికార్డులను లేపేస్తుందని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక నెంబర్ 5, పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఉన్న మరో తెలుగు హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గా నటిస్తున్నటువంటి వార్ 2 సినిమా ఆల్రెడీ రిలీజ్ కి దగ్గర అవుతుంది. ఒకవేళ ఈ సినిమా గనక వస్తే ఎన్టీఆర్ కి తెలుగులో బేవస్మైన ఫాలోయింగ్ ఉంది. అదే విధంగా రుతిక్ రోషన్ కి ఏంటంటే హిందీలో బేవస్మైన ఫాలోయింగ్ ఉంది. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ కాబట్టి ఒకవేళ ఈ సినిమా గనక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఈ సినిమా పుష్ప 2 సినిమా రికార్డులను ఈజీగా బద్దలు కొడుతుంది. నిన్న
నిన్ననే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ కూడా వచ్చింది. ఈ టీజర్ చూస్తే ఎవరికైనా సరే మతిపోవాల్సిందే. ఈ టీజర్ లో ఎన్టీఆర్ యొక్క లుక్స్, అదే విధంగా రుతిక్ రోషన్ యొక్క లుక్స్, వాళ్ళిద్దరికి మధ్యలో ఉండేటటువంటి వార్ సీన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి ఎలాగైనా సరే వెళ్ళాలి అనేటటువంటి ఆసక్తి అయితే సినిమా క్రియేట్ చేయగలిగింది. కాబట్టి ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి. ఒకవేళ ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది సరే పుష్ప 2 అవుట్ అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇక నెంబర్ 6, టాలీవుడ్ లోని పుష్ప 2 రికార్డుల్ని చాలా ఈజీగా బద్దలు కొట్టే సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజమౌళి గారు, మహేష్ బాబు గారు కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా. ఆల్రెడీ మనందరికీ తెలుసు రాజమౌళి గారి యొక్క కెపాసిటీ ఏంటో. అటువంటి రాజమౌళి బాగా ఆలోచించి చాలా వెయిట్ చేసిన తర్వాత ఒక డిఫరెంట్ జోనర్ అయినటువంటి కౌబాయ్ సినిమాని మహేష్ బాబు గారితో తీస్తున్నారంటే ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో, ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఊహించుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ సినిమా ఎలాగైనా సరే కన్ఫర్మ్ గా సినిమా హిట్ అయినా లేకపోతే సినిమా ఫ్లాప్ అయినా సరే వాళ్ళకున్నటువంటి క్రేజ్ తో, రాజమౌళికి ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీతో ఖచ్చితంగా పుష్ప 2 రికార్డులు అయితే చాలా ఈజీగా బద్దలు కొడుతుందని చెప్పేసి అనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ 6 సినిమాల్లో ఏ సినిమా పుష్ప 2 రికార్డులను బద్దలు కొడుతుందో మీరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.